తన్నన్నాదినం తన్నన్నాదినం శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. శబరిమల పెద్ద పాదం వీడియో మీరు మిస్ అయి ఉంటే తప్పకుండా చూడండి. ఈ వీడియో చిన్న పాదం యాత్ర ఎలా ఉంటుంది క్షుణ్ణంగా వివరించాను. అయ్యప్ప మాల వేసుకున్న వారు, సివిల్లో వచ్చిన వాళ్ళు, పెద్ద పాదం నడిచి వచ్చిన వాళ్ళు, ఎంత పెద్ద విఐపి అయినా ఈ మార్గం ద్వారా నడవాల్సిందే లేదా డోరీలో వెళ్ళాలి. ఒకవైపు ఛార్జ్ 4000 రూపాయల దాకా ఉంటుంది. தரிசனத்திற்காக வந்துள்ள ஐயப்ப பக்தர்களின் மேலான கவனத்திற்கு சுவாமியே பகவான் ஐயப்ப சுவாமியே பம்பா அன்னதான மண்டபத்தின் அருகில் உள்ள ரியல் டைம் புக்கிங் கவுண்டரில் புக்கிங் செய்து டிக்கெட்டை பெற்று மட்டுமே பம்பா கணபதி கோவிலின் அருகில் உள்ள ஆன்லைன் வெரிஃபிகேஷன் சென்டருக்கு ఈ చిన్న పాదం యాత్ర మొదలవుతుంది పంబా నది దగ్గర నుండి. తెల్లవారుజామునే అయ్యప్ప భక్తులు చిన్న పాదం ద్వారం ద్వారా ఎంటర్ అయ్యి టికెట్ రిజిస్టర్ చేసుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరడానికి ఎలా వేచి చూస్తున్నారో చూడండి. నేను కన్యస్వామిగా మొదటి సంవత్సరం అనుభవంతో చెప్తున్నాను. పెద్ద పాదం యాత్ర ప్రశాంతంగా చేయండి. ఒక్క రోజులో పూర్తి చేస్తాను మాత్రం వెళ్ళకండి. దారిని 2 భాగాలుగా విభజించుకొని ఒక రాత్రి ప్రకృతి నడుమ సమయాన్ని గడపండి. కన్యస్వామిగా అసలు ఎలాంటి ఐడియా లేకుండా వస్తాం. ఈ దారిలో నడిచాక కాళ్ళు పాదాలు సహకరించవు. అయ్యప్ప నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా నడవటం ఉత్తమం. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. పంబా నదిలో స్నానం ఆచరించి మన చిన్న పాదం యాత్ర మొదలు పెడతాం. ఈ యాత్ర మొదలవుతుంది అంటే చిన్న పాదం యాత్ర మొదలవుతుంది పంబా నది దగ్గర నుండి అయ్యప్ప సన్నిధానం వరకు. సన్నిధానం అంటే అయ్యప్ప స్వామి కొలువై ఉన్న స్థలం. ఈ దారిలో మనకు వచ్చే మజిలీలు నీలిమల పర్వతం, అపాచి మేడ్, శబరిపీఠం, శరణగుతి, మరక్కోట్టం మరియు స్వామి సన్నిధానం. ఈ దారి 6 నుంచి 8 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మొదటగా కన్నెమూల మహాగణపతిని దర్శించుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి నడకదారిని కొనసాగిస్తాం. ఇక్కడే మనం రిజిస్టర్ చేసుకున్న టికెట్ని, ఆధార్ కార్డ్ని చూపించి ముందుకి కొనసాగుతాం. ఈ స్థలాన్ని దాటగానే అయ్యప్ప స్వామిని పెంచిన తండ్రి పందరరాజు మందిరం వస్తుంది. ఆపోజిట్ నుండి వస్తున్న స్వాములు అయ్యప్ప స్వామిని దర్శించుకొని వస్తున్నవారు. కొందరు లోకల్స్ ఇలా మెట్లు ఎక్కకుండా కొండ దిగే మార్గం ద్వారా వెళ్ళి అక్కడ ఉండే పోలీసులకు ఎంతో కొంత డబ్బులు అప్పజెప్పి శీఘ్రంగా దర్శనం చేసుకుంటారు. కొండ ఎక్కే మార్గం ఎంత కష్టమో దిగే మార్గం కూడా అంతే కష్టంగా ఉంటుంది. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. అప్పటికే పెద్ద పాదం నడిచిన నేను కొంచెం మెల్లిగా కొండ ఎక్కుతున్నాను. మా గురుస్వామికి కొత్తగా పరిచయమైన స్వాములతో దర్శించుకోవడానికి కదిలారు. నేను ఈ విధంగా మెమొరీస్ని వీడియోల ద్వారా క్యాప్చర్ చేస్తూ వెళ్తున్నాను. సమయాన్ని ఎక్కడ కూడా వృధా చేయలేదు. నేను ఇరుముడి ఎత్తుకున్నప్పటి నుండి అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పించే వరకు మౌనవ్రతంలో ఉంటా అని మొక్కుకోవడం జరిగింది. అందువల్ల వీడియోల్లో అయ్యప్ప నామస్మరణ తప్ప వేరే మాటలేమీ వినపడవు. ఈ వాయిస్ రికార్డింగ్ నేను దర్శనం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇస్తున్నాను. ఈ మౌనవ్రత దీక్ష వల్ల నా కోపంలో వచ్చే మాటలు అన్నీ కూడా అదుపులోకి వచ్చేసాయి. అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడు కోపం ఏంటి అనుకుంటున్నారా? అంతా మా ఈ గురుస్వామి చేసిన లీలలు. ఆ చేదు అనుభవాల్ని పక్కన పెట్టేద్దాం. మీకు ఒక సజెషన్, వీడియో లాస్ట్లో మౌనవ్రతం వీడిన తర్వాత చెప్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఇది నీలిమల పర్వతం అంటే నీలిమల కొండ మనం ఇప్పుడు ఎక్కేసాం. నీలిమల టాప్ అంటారు. ఇక్కడికి మనం 4 కిలోమీటర్లు నడిచాము. ఈ కొండ ఎక్కడం అనుకున్నంత సున్యాసం కాదు. 30 నుంచి 45 డిగ్రీలు ఏటవాలుగా ఉంటుంది ఈ పర్వతం. దారి పొడవునా రాసి ఉంటుంది ఫాస్ట్గా ఎక్కకుండా జాగ్రత్తగా వెళ్ళండి అని. దారిలో చాలా రెస్ట్ పాయింట్స్ కూడా ఉంటాయి. నీలిమల టాప్ తర్వాత మనకు మొదలవుతుంది అపాచి మేడ్. అప్పాచి అంటే ముత్తాతలు, 4 ఫాదర్స్. వాళ్ళు ఇక్కడ సంరక్షకులు అని అంటారు. అంటే ఇక్కడ అడవిని అండ్ ఈ ప్రాంతాన్ని కాపాడుతారని చెప్పి ప్రసిద్ధి. ఇక్కడ నుంచి పర్వతాలు, లోయలు, వ్యూస్ మాత్రం అదిరిపోతాయి అంతే. ఇక్కడ నుంచి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే స్వాములందరూ కింద ఎక్కుతున్న వాళ్ళు చాలా కిందికి కనబడతారు. అంటే మనము అప్పుడే ఇంత కొండపైకి వచ్చేసామని చెప్పి ఫీలింగ్ వస్తుంది. చాలా కష్టంగా ఉంటుంది ఈ దారి, అనుకున్నంత ఈజీ అయితే కాదు.
అభిషేకం 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 చందనభిషేకం அவனும் மலரும் தேங்காய் கற்பூர தீபம் காணி பொன்னும் எல்லாம் எல்லாம் தன்னன்னாதினம் தன்னன்னாதினம் சரணம் ஐயப்பா சரணம் ஐயப்பா தன்னன்னாதினம் தன்னன்னாதினம் சரணம் ஐயப்பா சரணம் ஐயப்பா விழியாவும் ஒளியான குருவே என் சுவாமி உனை பாடும் உயிர்நாதம் சரணம் ஐயப்பா வழியாவும் துணையாக வருகின்ற சாஸ்தா மனமே உன் மலபீடம் சரணம் ஐயப்பா சுத்த சுடர்மணியே பக்தி பசுங்கனியே சித்த பௌர்ணமியே சித்த குளிர்பனியே சரணம் ஐயப்பா சுவாமி ஐயப்பா சரணம் ஐயப்பா சுவாமி ஐயப்பா స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. ఈ స్థలం పేరు శబరిపీఠం. ఇక్కడి నుంచే క్యూ లైన్ మొదలవుతుంది, అంటే షెడ్స్ వేసి ఉంటాయి. ఇక్కడ దర్శనానికి వెళ్ళేవారు తమ వెంట తెచ్చుకున్న బాణాలను గుచ్చి కొబ్బరికాయ కొట్టి కొద్దిసేపు విశ్రమం ఆచరించి ఇంకా క్యూ లైన్లో బయలుదేరుతారు. ఇక్కడ నేను 40 నిమిషాలు మా గురుస్వామి గురించి వేచి ఉన్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే తను నన్ను చూసి వీడియో తీస్తున్నా అని ఒకసారి పిలిచి వదిలి వెళ్ళిపోయారంట. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. விழியாவும் ஒளியான குருவே என் சுவாமி உனை பாடும் உயிர்நாதம் சரணம் ஐயப்பா வழியாவும் துணையாக வருகின்ற சாஸ்தா மனமே உன் மலபீடம் சரணம் ஐயப்பா சுத்த சுடர்மணியே பக்தி பசுங்கனியே சித்த பௌர்ணமியே சித்த குளிர்பனியே சரணம் ஐயப்பா స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడ శబరిపీఠం తర్వాత క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మొదలవుతుంది అయ్యప్ప స్వామిని తొందరగా చూసేయాలని భక్తుల్లో ఆత్రం, తొందర, తోపులాట. నేను మొదటిసారి వచ్చాను కాబట్టి ఎంత దూరమో తెలియదు. ఇగో వచ్చేసామని గంటల తరబడి చెమటలో తడుస్తూ ఇరుముడిని దించేవాళ్ళు ఎవరూ లేక, అంటే నాకు తెలియదు ఎవరితో దించించుకోవాలని చెప్పి అలా అయ్యప్ప నామస్మరణ చేస్తూ కదిలాను. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. தன்னன்னாதினம் சரணம் ஐயப்பா சரணம் ஐயப்பா. మనం క్యూ లైన్లో అలా నడుస్తూ ఉన్నాం. విశ్రమ గదులు, క్యూ లైన్లో కిక్కిరిసిన స్వాముల మధ్య నడుస్తూ దర్శనంకి ఎంత టైం పడుతుందో తెలియక అలా అయ్యప్ప నామస్మరణ చేసుకుంటూ ఉన్నాను. తినడానికి ఏమీ పట్టుకోలేదు. దారి మధ్యలో ఫ్రూట్స్ అండ్ నీళ్లు ఈరోజు మన ఆహారం. మన తెలుగు స్వాములు ఎంత నిష్టలో ఉంటామో ఈ కేరళలో ఉండే స్వాములు అంతకి విరుద్ధం. అరుచుకుంటారు, కోపాలు, సిగరెట్ తాగడం కూడా నేను చూశాను. డ్రెస్ కోడ్ అంటూ ఏమీ ఫాలో చేయరు. చెప్పులు వేసుకొని పెద్ద పాదం నడిచే వాళ్ళు ఉన్నారు. మండల దీక్షను చేయకుండా కొండ కింద మాల వేసుకొని ఇరుముడు కట్టుకొని దర్శించుకోవడానికి వచ్చిన కేరళ లోకల్ చాలామందే ఉన్నారు. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. సమయం అలా గడుస్తూ ఉంది. గంటలు దాటిపోయాయి. మధ్యాహ్నం ఎండకి షెడ్ లేని స్థలంలో క్యూ లైన్ని చాలాసేపు ఆపారు. మిట్ట మధ్యాహ్నం ఎండకి చాలా ఇబ్బంది పడ్డాము. ఇక్కడ మీకు కనబడుతున్నది శరణగుతి. కన్యస్వాములు మెడలో వేసుకున్న బాణం ఇక్కడే కట్టేస్తారు. నాకు ఈ భక్తుల తోపులాటలో కట్టే స్థలం లేక గుడి మీదే వేసేసాను. ఇక ఈ స్థలం దాటినాక క్యూ లైన్ కాస్త ఫాస్ట్గా కదిలింది. ఒకసారి శరణగుతి దాటిన తర్వాత డౌన్ ట్రెక్ మొదలైంది. ఇక్కడ నుంచి స్వామి సన్నిధానం 18వ బడికి. ఇక్కడ నేను బయలుదేరి 7 నుంచి 8 గంటలు గడిచిపోయింది. ఇంకా స్వామి సన్నిధానంలో సుమారు 2 గంటలు క్యూ లైన్ స్లోగా కదిలింది. పెద్ద పాదం ఎక్కిన తర్వాత మన శరీరానికి సరైన రెస్ట్ లేదు. అయినా కానీ చాలాసేపు ఈ లైన్లలో వేచున్న తర్వాత దీర్ఘమైన గ్యాప్ తర్వాత 18వ బడి స్థలంలో అడుగుపెట్టడం జరిగింది. ఏదో తెలియని ఆనందం. జనాలు తోసేస్తున్నారు అనే భయం. చాలామంది స్వాములు చెప్పింది ఏంటంటే 18 మెట్లను తాకుకుంటూ స్మరించుకుంటూ పైకి వెళ్ళమని, అంటే 18వ బడి మెట్లను ఎక్కమని. కానీ ఒక పక్కన పోలీసులు స్వాములను పైకి లాగేస్తున్నారు.
తోపులాట చూసి ఒక్క మెట్టు అయినా నేను ముట్టగలనా అని సందేహం కలిగింది. నమ్మకం కూడా పోయింది. కానీ దేవుడి దయ వలన నేను 18 మెట్లను తాక్కుంటూ అయ్యప్ప నామస్మరణ చేసుకుంటూ పైకెక్కాను. చాలా ఆనందంగా అనిపించింది. ఒక్క పోలీసు కూడా టచ్ చేయలేదు. కానీ ఆ సన్నిధానంలో ఏం చేయాలో తెలియదు. ఇరుముడిని ఏం చేయాలి, దర్శనం ఎలా అని కన్ఫ్యూజ్ అయ్యా. స్వామి దర్శనం ఒక్క సెకండ్ టైం దొరికిందంతే. మళ్ళీ పోలీసులను రిక్వెస్ట్ చేసి ఆపోజిట్ వేలో వెళ్ళి ప్రశాంతంగా దర్శించుకున్నాను. అదొక కథలాగా ఉంటుంది చెప్తే. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. దర్శనం అయిపోయిన తర్వాత ఇరుముడిని ఏం చేయాలో తెలియదు. అక్కడ కనబడిన తెలుగు గురుస్వామి దగ్గరికి వెళ్ళి ఇరుముడిని ఇప్పించి నెయ్యి సమర్పించి కొంచెం నెయ్యిని ఇంటి కోసం పట్టుకున్నాను. ఆ తర్వాత మల్లికాపురోత్తమ మంజుమాతను దర్శించుకొని గుడి చుట్టూ కొబ్బరికాయని దొర్లించి అమ్మ కన్యస్వామిగా నేను అయ్యప్ప స్వామిని దర్శించుకున్నా అని వెనక్కి నడుచుకుంటూ ద్వారం ద్వారా వెళ్ళి నా ఈ శబరియాత్రని పరిపూర్ణం చేసుకున్నాను. ఆ విధంగా జరిగింది నా ఈ అయ్యప్ప స్వామి దర్శనం అండ్ శబరియాత్ర కన్యస్వామిగా. శరణమయ్యప్ప. దర్శనం అయిపోయింది. అయ్యప్ప మామూలుగా పరీక్ష చేయలేదు నాకు. నిన్న పెద్ద పాదం ఎక్కుతున్నప్పుడు అది మామూలు విషయం కాదు. నాకు తెలిసి వచ్చింది కష్టం అంటే ఏందో అనేది తెలిసింది. ఆ తర్వాత ఈరోజు దర్శనానికి ఆల్మోస్ట్ 8 to 9 అవర్స్ టైం పట్టింది. ఆ విధంగా అయ్యప్ప దర్శనం కంప్లీట్ అయింది. నేను బీయింగ్ కన్యస్వామిగా నేను అయ్యప్ప దర్శనం కంప్లీట్ చేసుకున్నా. మీరు నెక్స్ట్ ఇయర్ ఒకవేళ కన్యస్వామి కావాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక ప్రాపర్ గురుస్వామిని ఎంచుకోండి. అంటే గురుస్వామిని ఎంచుకోవడం అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, నేను మీ దగ్గర కన్యస్వామిగా ఉంటాను అని చెప్పి, శిష్యుడిగా ఉంటానని రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే పూజా పాఠాలన్నీ బాగా తెలిసిన వాళ్ళని ఎంచుకోవాలన్నమాట. అంటే వాళ్ళతో ఉండాలి. మీ దర్శనం చాలా బాగుతుంది అండ్ మీ పూజ కూడా చాలా బాగుతాయి. ఇంకా కన్యస్వామిగా ఉన్నప్పుడు మీరు పూజ తప్పకుండా ప్రతి పూజని అటెండ్ అవ్వండి. దాంతోపాటు సేవలు చేసుకోండి, అయ్యప్ప సేవ చేసుకోండి. ఎక్కువ టైం స్పెండ్ చేయండి దేవుడి దగ్గర. అండ్ దాంతోపాటు మీరు పెద్ద పాదం ఎక్కితే మాత్రం ఒక్కరోజు ఎక్కేసి అనుకోకండి. 2 నుంచి 3 రోజులు తీసుకోండి. 2 రోజులు పెద్ద పాదం ఎక్కండి. ఆ తర్వాత ఒకరోజు చిన్న పాదం ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకొని ఇక్కడ గుడి దగ్గర టైం స్పెండ్ చేయాలని ప్లాన్ చేయండి. సో అదనమాట నేను చెప్పాలనుకునే నా ఎక్స్పీరియన్స్. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. ఇంత నడిచిన తర్వాత అప్పటికే నా పాదాలు మొరాయించడం మొదలుపెట్టాయి. కొండ కిందకి వెళ్ళడం అనుకున్నంత ఈజీ కాదు. ఆ పాదాల నొప్పుతో ఆ నొప్పిని దిగమింగుకొని ఇంకా బయలుదేరాం పంపకి. స్వాములు శబరికి వెళ్తున్నప్పుడు అరవన్న పాయసం ప్రసాదం డబ్బాలు తీసుకొని రండి అని చెప్పకండి. ఎందుకంటే ఆ డబ్బాలు కిందికి తీసుకొని రావడం ఎంత పెద్ద టాస్కో మీకు తెలియదు. అదొక పెద్ద సాహసం అనే చెప్పాలి. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. నేను కన్యస్వామిగా అయ్యప్పని దర్శించుకొని నాలో చాలా మార్పులు గమనించాను. నేను ఒక కంటెంట్ క్రియేటర్ కావడం వల్ల ఇలాంటి మెమరీస్ని మీ వద్దకు నేను తీసుకొని రాగలుగుతున్నాను. మీ అయ్యప్ప స్వాముల అనుభవం కానీ, మీరు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సందేహం ఉన్నా కింద కమెంట్లో రాయండి. ప్రశాంతంగా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తున్నా. మళ్ళీ వచ్చే మంచి టెంపుల్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్తో కలుసుకుందాం. స్వామియే శరణమయ్యప్ప. భారత్ మాతా కీ జై. జై హింద్. అభిషేకం